హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు తీరా. ఇప్పుడు నేను మీకు తెలియని 20 అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఆడవాళ్ళ గురించి చెప్పబోతున్నా. మీకు తెలుసా, రోజు సగటున ఆడవాళ్ళు 20,000 పదాలు మాట్లాడతారంట. ఇవి మగవాళ్ళ కంటే 7,000 పదాలు ఎక్కువ. మొదట హై హీల్స్ చెప్పులు తయారు చేసింది మగవాళ్ళ కోసమే అంట. అవి గుర్రం స్వారీకి వాడేవాళ్ళు, స్లిప్ కాకుండా ఉండడానికి. 16వ శతాబ్దం మొదట్లో యూరోప్లో హై హీల్స్ వేసుకోవడం ఒక ఫ్యాషన్ డా. కానీ అదే శతాబ్దంలో చివరికి వచ్చేసరికి ఆడవాళ్ళు ప్రెస్టేజ్ పెంచుకోవడానికి హై హీల్స్ వేసుకునే వాళ్ళంట. అలా ఆడవాళ్ళు హై హీల్స్ వేసుకోవడం అప్పుడు ప్రారంభమైంది. మీకు తెలుసా, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ కాలం బ్రతుకుతారు. సగటున చెప్పాలంటే ఈ రోజు పుట్టిన అమ్మాయి సగటున 80 సంవత్సరాలు బ్రతుకుతుంది. అంటే 2017లో పుట్టిన అమ్మాయి యావరేజ్గా 2097 దాకా బ్రతుకుతుంది. ఇది మగవాళ్ళ కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. మీకు తెలుసా, ఆడవాళ్ళ గుండె మగవాళ్ళ కంటే వేగంగా కొట్టుకుంటుంది. పూర్వంలో గ్రీకుకు చెందిన ఆడవాళ్ళు గ్లాడియేటర్ చెమటని టాల్కమ్ పౌడర్లా ముఖానికి రాసుకునే వాళ్ళంట, అందం పెంచుకోవడానికి. గ్లాడియేటర్ అంటే యుద్ధానికి వెళ్ళేవారు. ఆడవాళ్ళకి నైట్ నిద్రల్లో కళలు ఎక్కువగా వస్తుంటాయి. వాళ్ళే ఎక్కువగా కళలకి ఎమోషనల్ అవుతారు కూడా. చెప్పాలంటే ఇప్పుడు మనం యూజ్ చేసే కంప్యూటర్ ఫస్ట్ ప్రోగ్రామర్ కూడా అమ్మాయి. తన పేరు వచ్చేసి యాడా లవ్లేస్. అనలిటికల్ ఇంజన్ ఫస్ట్ అల్గోరిథం తయారు చేయడానికి కారణం కూడా. మీకు తెలుసా, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ సార్లు టాయిలెట్ కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యూరినల్ బ్లాడర్ చిన్నగా ఉంటుంది కాబట్టి. ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా కనిపిస్తారు. కానీ 2 కంట్రీస్ లో మాత్రం దీనికి రివర్స్. అక్కడ అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా కనిపిస్తారు. దాంట్లో ఒకటి రష్యా. మీరు ఇక్కడ ఎక్కడ చూస్తే అమ్మాయిలే ఎక్కువగా కనిపిస్తారు. ఎంత ఎక్కువ అంటే అబ్బాయిల కంటే 90 లక్షల మంది ఎక్కువ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ 10 లక్షల మంది అబ్బాయిలు ఉంటే 1 కోటి అమ్మాయిలు ఉన్నారన్నమాట. అమ్మాయిలు ఎక్కువగా ఉండే మరో కంట్రీ వచ్చేసి అల్జీరియా. ఇక్కడ టోటల్ పాపులేషన్ లో 70% అమ్మాయిలే. మనం ఏ కంట్రీలో చూసినా అమ్మాయిల వెంట అబ్బాయిలు పడుతుంటారు. కానీ ఈ 2 దేశాల్లో మాత్రం అబ్బాయిల వెనుక అమ్మాయిలు పడుతూ ఉంటారు. నైజర్ అనే కంట్రీలో యావరేజ్ గా ఒక అమ్మాయికి 7 పిల్లలు ఉంటారంట. యుఎస్ఏలో ప్రతి 13 నిమిషాలకు ఒక అమ్మాయి బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోతుందంట. ఆడవాళ్ళు ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ వల్లనే చనిపోతూ ఉంటారు. ఒక ఆమె ఏకంగా 69 మందికి జన్మనిచ్చింది. అన్నిటికంటే ఇదే ఎక్కువ. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ సార్లు కంటి రెప్పలు కొడతారంట. అది సగటున నిమిషానికి 19 సార్లు కొడతారంట. ఈ మధ్య మన సింధు సిల్వర్ మెడల్ సాధించింది కదా. అయితే ఒలింపిక్స్ లో ఆడవాళ్ళు ఎప్పటి నుండి అలో చేశారో తెలుసా? 1900 సంవత్సరం నుంచి మాత్రమే ఆడవాళ్ళని ఒలింపిక్స్ కి అలో చేశారు. ప్రతి 90 సెకండ్లకు ఒకరు బిడ్డకి జన్మనిస్తూ చనిపోతుంది. వాళ్ళు చనిపోయేది మన కోసమే. సో ప్లీజ్ గైస్, రెస్పెక్ట్ ఉమెన్ అండ్ ప్రొటెక్ట్ హర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.